చెప్పుడు మాటలు వింటే చెడిపోతారా? దేవుని పిల్లలారా, లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు పెద్దలైన వారు, అనుభవ జ్ఞానం కలిగిన వారు చెప్పుడు మాటలు వినకండి, మీరు చెడిపోతారు అని చెప్తూ ఉండడం మనందరికీ తెలుసు. అంటే సౌండ్ అంటే ఈ రెండు కూడా ఎదురు బదురు మలిపారు, యుద్ధం చేసుకున్నట్టుగా. కొంచెం అటు మలపాలి, కొంచెం ఆ దగ్గర ఉన్నోళ్ళు కొంచెం దాన్ని అటు తిప్పండి వాళ్ళ వైపు. అదొక్కటి అలా ఉంచండి, దీన్ని తిప్పండి. రైట్, వినబడుతుందా నాన్న? ఓకేనా? ఇంకొంచెం సౌండ్ చూడు, కాకపోతే పెంచడమే వాళ్ళు అడిగేది, వాళ్ళకి వినబడట్లేదట. చెప్పు మాటలు వింటే చెడిపోతారని పెద్దలు చెప్తా ఉంటారు. కనెక్షన్ ఉంది నాన్న? హలో హలో. చెప్పుడు మాటల ద్వారా చెడిపోతారు అని చెప్తుంటారు. బైబిల్లో కూడా దేవుడు అదే చెప్పాడు. చెప్పిన ప్రతి మాట వినకు. చెప్పుడు మాటల్లో మంచి మాటలు ఉంటాయి, చెడ్డ మాటలు ఉంటాయి. చెప్పే ప్రతి మాట గురించి కాదు. పెద్దలైన వాళ్ళు, మన కుటుంబంలో మన తల్లిదండ్రులైన వారు చెప్తారు. తల్లిదండ్రులు ఏం చెప్తారు? మంచే చెప్తారు. సమాజంలో ఉన్న వాళ్ళు మనం చెడిపోవడానికి చెప్తారు. చెప్పే ప్రతి మాట అది మనకు మేలుకరమా, అది మనకు నష్టాన్ని కలిగిస్తుందా అని ఆలోచన మనకి ఉండాలి. చెప్పే ప్రతి మాట నమ్మకూడదు. ఎంతోమంది మన మీద అసూయతో ఎన్నో చెప్తారు. అందులో కల్పించి చెప్పే ఉంటాయి, నిజాలు కూడా ఉంటాయి. నిజాలు వినండి, అది నిజమా కాదా అని తెలుసుకొని మరీ నమ్మండి. ఎవరైనా చెప్పగానే ఇది నిజమే అనుకోకండి. అలా వింటే, అలా మీరు ఉంటే తప్పక చెడిపోతారు. మీ ఆత్మీయ జీవితాన్ని మీరు పాడు చేసుకుంటారు. చెప్పిన మాటలు విని చెడిపోయిన వారు సమాజంలో ఎందరో ఉన్నారు. చెప్పుడు మాటలకి ఎంతోమందిని దూరం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. చెప్పుడు మాటలు విని అన్నదమ్ములను దూరం చేసుకున్న వాళ్ళు, ఎవరో చెప్పిన మాటలు విని అక్క చెల్లెలను దూరం చేసుకునేవాళ్ళు, ఎవరో చెప్పింది విని భర్తకు దూరం అయిపోయేవాళ్ళు, ఎవరో చెప్పిన మాట విని భార్యను దూరం చేసుకునేవాళ్ళు, ఎవరో చెప్పింది విని తల్లిదండ్రులను దూరం చేసుకునేవాళ్ళు, ఎవరో చెప్పింది విని పిల్లలను దూరం పెట్టేవాళ్ళు ఈరోజు సమాజంలో చాలామంది ఉన్నారు. అందుకే ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. చెప్పుడు మాటల వలన ఎన్నో యుద్ధాలు జరిగాయి. చెప్పిన మాటలకు రాజ్యాలే కూలిపోయాయి. చెప్పుడు మాటలు విని ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. చెప్పుడు మాటలు విని ఎంతోమంది ప్రాణాలే తీశారు. కనుక ఎవరైనా చెబుతున్నప్పుడు ఇది నిజమా కాదా అని పరిశీలించే జ్ఞానం మనకు ఉండాలి. దైవ సేవకులు కూడా వాక్యం చెప్తున్నప్పుడు ఇది నిజమా కాదా, ఇది బైబిల్లో ఉన్నదా లేదాననే ఆ పరిశీలన మనకు అవసరం. దైవ సేవకులు కూడా చెప్తుంటారు, తప్పుడు బోధ చెప్పేవాళ్ళు ఉన్నారు, వాస్తవాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. చెప్పేటప్పుడు పర్లేదులే ఎవరు చెప్పినా దేవుని మాటలేదని చెప్పి ఏదో వినేవారుగానే ఉండకండి. చెప్పేది బైబిల్లో అలా ఉందా, నిజమే చెప్తున్నాడా, కల్పించి చెప్తున్నాడా? ఈ చెప్పే మాటల పట్ల మనకు ఆలోచన ఉండాలి. మన గురించి ఎవరు చెబుతున్నా, ఎవరిని గురించి ఎవరు చెప్పినా ఇది నిజమా కాదా అనే ఆలోచన, అజ్ఞానం మనకుంటే మన జీవితం బాగుంటుంది. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనం చూద్దాం ప్రియులారా. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం. నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినబడకుండునట్లు చెప్పుడు మాటలను లక్ష్య పెట్టకుము. చెప్పుడు మాటలను లక్ష్య పెట్టకుము. చెప్పే మాటలను లక్ష్య పెట్టొద్దు. చెప్తారండి, మన కుటుంబం బాగుందనుకోండి, ఆ కుటుంబాన్ని పాడు చేయటానికి ఎంతోమంది ఎన్నో చెప్తుంటారు. మన ఆత్మీయ జీవితాన్ని దెబ్బతీయటానికి సాతాను అనుచరులు ఎన్నో చెప్తుంటారు. ఆ చెప్పినవన్నీ నిజాలనుకుంటే ఎలా? ఇక్కడ ఎంత మంచి మాట మహాజ్ఞాని అయిన సొలొమోను గారు రాశారండి. ప్రసంగి అంటే సొలొమోనే కదా. సొలొమోను గారు ఎంత మంచి మాట చెప్పాడు.
చెప్పుడు మాటల యందు లక్ష్య పెట్టకమంటే మంచి చెబితే కాదు, చెడ్డ మాటలు ఎవరైనా చెప్తుంటే, నీ కుటుంబాన్ని కూల్చే మాటలు ఎవరైనా చెప్తుంటే, నిన్ను చెడగొట్టే మాటలు ఎవరైనా చెప్తుంటే వాటి యందు లక్ష్యం ఉంచకము. కొంతమంది ప్రత్యేకంగా ఈ మాటలు, చెప్పుడు మాటలు చెప్పడానికి ఉంటారండి. అంటే కల్పించి చెబుతూ ఉంటారు. ఓర్వలేని మనుషులు. దేవుని పిల్లలారా, అలాంటి వారి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మళ్ళా చదవండి ఆ మాట. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం. నీ పనివాడే ఒకరోజు నిన్ను శపించే పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లోకి నువ్వు ఎందుకు వెళ్తావు? వీడెవడరా పిచ్చోడు, వీడెవడరా తెలివి లేనోడు అని మాట్లాడకుండా నీ పనివాడు నువ్వేం చేయాలంటే చెప్పుడు మాటల యందు లక్ష్యముంచకు. కొంతమంది ఎవరైనా చెబుతుంటే ఇది నిజమా కాదనే ఆలోచన ఉండదండి. ఏది చెప్తే అది నిజమేనంట కదా, ఇది నిజమే కదా అని వెంటనే నమ్మేస్తారు. మనం ఎందుకు నమ్మాలి అలా? అది నిజమా కాదా, దానికి ఆధారాలు ఉన్నాయా లేదని చూడాలా లేదా? వెంటనే నమ్మేస్తే ఎలా? ఒక పచ్చని కాపురంలో ఒక ఆవిడ నిప్పులు పోసిందండి. భార్యాభర్తలు బాగా బ్రతుకుతున్నారు. బాగా బ్రతుకడం చూసి ఏదో చెప్పాలనుకుంది. భర్త ఒకరోజు ఒక చోట పనిలో ఉండగా అక్కడికి వెళ్ళిపోయి, ఒక ఆవిడ భర్త పనిలో ఉండగా మరొక ఆవిడ వెళ్ళిపోయి, అన్నా వదిన సంగతి ఇది నిజమేనా, నాకు వినబడింది ఇది నిజమేనా అనగానే వీడు ఆవేశపరుడు. ఇది నిజమేనా అంటే ఏం చెప్తుంది, దేని గురించి చెప్తుంది అని ఆలోచించకుండా, ఆ చెప్పే మాటలు కూడా ఆలోచించకుండా, నిజమా కాదని తెలుసుకోకుండా ఆ కట్టెలు నరుగుతున్నాడంట. ఆ గొడ్డలు తీసుకొని వెళ్ళిపోయి భార్య తల మీద కొట్టేశాడండి. తల పగిలిపోయింది, ప్రాణాలే పోయాయి. ఆ తర్వాత అసలు ఆమె ఏమి చెప్పింది చివరి వరకు వినకుండా ఈ తొందరపాటు పనిచేశాడు కదా, తర్వాత బాధపడ్డాడట. అయ్యో నేను ఎందుకు తొందరపడ్డాను. చెప్పే మాటలు అవి నిజమా కాదా పూర్తిగా వినండి. మధ్యలోనే ఎందుకు తొందర? సరేనా, నాకు తెలుసు, ఇంక నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు అంటుంటారు కొంతమంది. నీకేం తెలుసు? కనుక చెప్పుడు మాటల యందు లక్ష్యముంచకము. దేవుడు మనకు చెవులిచ్చింది ఏది పడితే అది వినడానికి కాదు. మనకు దేవుడు అవయవాలు ఇచ్చింది ఏది పడితే అది చేయటానికి కాదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం చూడండి ప్రియులారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం. అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. దేవుడట అవయవాలు చేసేటప్పుడు తన చిత్త ప్రకారంగా ఏ అవయవము ఎక్కడ ఉండాలి, ఏ అవయవము ఎందుకు ఉండాలి అని తన చిత్తాన్ని నెరవేర్చటానికి, ఇలా ఆలోచించిన దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చటానికే మన దేహములో అవయవాలు పెట్టాడు. చెవులు తన ఇష్టాన్ని నెరవేర్చాలి, నోరు తన ఇష్టాన్ని నెరవేర్చాలి, మన కన్నులు ఆయన ఇష్టాన్ని నెరవేర్చాలి, నీ చేతులు, నీ కాళ్ళు, నీ అవయవాలు దేవుని ఇష్టాన్ని నెరవేర్చటం కోసమే వాడాలి. మరి ఈ చెవులు దేవుని ఇష్టాన్ని జరిగించటానికే వాడుతున్నావా, లేకపోతే చెప్పుడు మాటలు వినడానికి వాడుతున్నావా? కొంతమందికి చెప్పుడు మాటలంటే ఎంత ఇష్టమో, కొంతమందికి చెప్పడం అంటే ఎంత ఇష్టమో. దేవుని గురించి చెప్పరు. ఈ మనుషులు దేవుడి గురించి చెప్పరు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమంటే సువార్త ప్రకటించకుండా దుర్వార్తలు మోస్తున్నారండి. నువ్వు చెప్పవలసింది సువార్త, నువ్వు మోసుకెళ్తుంది దుర్వార్త. ఈ దుర్వార్తల వలన, ఈ చెడ్డ మాటల వలన ఎన్ని కుటుంబాలు కూలిపోయాయి. ఒక్కటేనండి, దేవుని వాక్యాన్ని వింటున్న మనం మన నోటిని అదుపు చేసుకోవాలి. ఏది పడితే అది మాట్లాడకూడదు. ఎవరిని గూర్చి పడితే వాళ్ళ గురించి మాట్లాడకూడదు. ఆలోచించండి. ఎక్కడైనా నలుగురు సమావేశం వేసుకుని కూర్చున్నారంటే కాక వాళ్ళ గురించో వీళ్ళ గురించి. అందుకే ఎక్కడ కూడా భోజనాల తర్వాత సమావేశం వద్దని చెప్తున్నా నేను. ఎక్కడ కూడా భోజనం అయిన తర్వాత మీ ఇళ్ళకి మీరు వెళ్ళిపోవాలి. ఇక్కడ కూర్చొని ఆవిడేంటి, ఈవిడేంటి, ఈయనేంటి, ఆయనేంటి, మన సంఘంలో పెద్దల సంగతి ఏంటి, చిన్నల సంగతి ఏంటి, ఇవన్నీ మనకు అవసరమా? నువ్వు వాక్యం విన్నావు కదా, నువ్వు వెళ్ళిపోవాలా. అంతేగాని చెవులు చాటంత చేసుకొని, దుర్మార్గపు నోరు పెట్టుకొని,
మనం ఏది పడితే అది మాట్లాడితే కొన్ని కుటుంబాలు కూలిపోయే అవకాశం ఉంది. మంచి పద్ధతి కాదు, మంచి పద్ధతి కాదు. కనుక చెప్పుడు మాటలకు కొన్ని కుటుంబాలు కూలిపోయాయి. అందుకే చెప్పుడు మాటల యందు నీవు లక్ష్యముంచు. నీకు దేవుడు చెవులిచ్చింది ఎవడు చెబితే అది వినడానికి కాదు. నువ్వు దేవుని మాటలు విను, మంచి చెబితే విను, మంచి వినడానికి వాడు. చెడ్డ మాటలకి ఎందుకు వాడతావు? నీ నోరు ఎందుకు వాడుతున్నావు చెడ్డ మాటలకి? నువ్వు దేవుడి గురించి చెప్పొచ్చు కదా, దేవుని కార్యాల గురించి మాట్లాడుకోవచ్చు కదా. అవి మాట్లాడుకునే వాళ్ళు చాలా తక్కువ అండి, చాలా తక్కువ. నాకు ఎక్కువగా దేవుని వాక్యం చదువుకోవటం, వాక్యానికి ప్రిపేర్ అవ్వడం, ఇదే ఎక్కువగా నాకు సమయం అంతా ఇదే సరిపోతూ ఉంటుందండి. ఎవరైనా వచ్చి అది ఇదని చెప్పాలనుకుంటే తర్వాత విందాం, తర్వాత చెప్దు కానీ అని అంటాను. అది అవసరమా? వింటాను. అవసరం లేనిదైతే వద్దులే తమ్ముడా, మనకింది. అనవసరంగా వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడి మనకు తెలియనివన్నీ మాట్లాడుకొని మనం ఎందుకు దేవుని ముందు నేరస్తులుగా నిలబడాలి? వద్దు, వద్దు. అది మన ఆత్మీయ జీవితానికి అంత మంచిది కాదు. మీరు ఇళ్లలో కూడా ఖాళీగా ఉన్నప్పుడు ఆ పక్కెమ్మటి ఇంటి వాళ్ళ గురించో పక్క బజారాల గురించో మనకు అవసరం లేదండి. నీ ఖాళీ దొరికిందా వాక్యం చదువుకో, నీ ఖాళీ దొరికిందా పాటలు నేర్చుకో, ఖాళీ దొరికిందా ప్రార్థన చేయి. సమయాన్ని, దేవుడిచ్చిన సమయాన్ని ఎలా వాడుకోవాలే కానీ ఎవడి గురించి నువ్వు ఎందుకు చెప్తావు? ఎవడో చెబుతుంటే ఏదో వింటున్నావు ఎందుకు? లెక్క చెప్పాలి రేపు దేవుడికి. మన మాటలు కూడా ఏం చేయాలి? లెక్క చెప్పాలి. రేపు యేసుక్రీస్తు వారు రాబోతున్నారు. మన మాటలన్నిటికీ ఆయన లెక్క అడుగుతాడు, తీర్పు తీరుస్తాడు. నీ నోటి మాటను బట్టే నీవు నీతిమంతుడవనియు, నీ నోటి మాటను బట్టే నీవు అపరాధివనియు తీర్పు తీర్చబడతావు. అందుకే ఎవరి గురించో చెప్పుకోవద్దు, దేవుడి గురించి చెప్పండి. మీరు ఎక్కడైనా కూర్చున్నారా? దేవుడి గురించి మాట్లాడుకోండి. ఎవరి గురించో మాట్లాడితే అది మనకు చాలా నష్టం. చెప్పుడు మాటలు విని కొంతమంది సేవకులను వదిలిపెట్టిన వాళ్ళు ఉన్నారు, మంచి వాక్యాన్ని వదిలిన వాళ్ళు ఉన్నారు. చెప్పుడు మాటలు విని మంచి సంఘాన్ని వదిలిపెట్టిన వాళ్ళు ఉన్నారు. చెప్పుడు మాటలు విని దేవునికే దూరం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. చెప్పుడు మాటలు విని పరలోకాన్ని పోగొట్టుకున్న వారు ఎందరో ఉన్నారు. ఆ లెక్కలో మనం ఎందుకు ఉండాలి? ఎవరైనా చెప్తుంటే మనం ఏం చేయాలని ప్రభువు చెప్పాడు? మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో, మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో ఆయన చెప్తున్న మాట చూడండి. మరియు ఆయన, మీరేమి వినుచున్నారో జాగ్రత్త. వినే విషయములో జాగ్రత్త. అది వాక్యం విషయమైనా, అది వేరే వారి విషయమైనా. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. ఒకసారి మీకు నష్టాన్ని కలిగించేవి అవి. ఒకవేళ వాక్యం గురించి చెబుతుంటే అవి లేఖనాల్లో అలా ఉన్నాయో లేదో మీరు చూసుకోండి. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. అవి మీ ఆత్మీయ జీవితానికి మేలుకరమా, మీకు నష్టమా? దేవుని పిల్లలారా ఆలోచించండి. చూసుకోవలసిన బాధ్యత మనకుంది, జాగ్రత్త పడవలసిన బాధ్యత మనకుంది. వాక్యం చెప్తున్నా కానీ సేవకులు చెప్పేవి అలా బైబిల్లో ఉన్నవా లేవనని మనం ఏం చేయాలి? చూసుకోవాలి. మనకు బెరయా పట్టణంలో ఉన్న సంఘం గురించి తెలుసు. వాళ్ళు ఎంత గొప్ప సేవకులు చెప్తున్నా వాళ్ళ ఆలోచన అంతా అసలు ఇవి బైబిల్లో ఉన్న మాటలేనా, సొంత కల్పితాలా అనే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 10వ వచనం నుండి చూడండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 10వ వచనం. వెంటనే సహోదరులు రాత్రి వేళ, చదువమ్మా. ఈ బెరయాలో ఉన్నవారు తెసలోనికలో ఉన్న వారి కంటే ఘనులయ్యుండిరి గనుక, వీళ్ళు చూడండి ఎంత మంచివాళ్ళు. ఆసక్తితో వాక్యమును అంగీకరించి, పౌలంటే మామూలు సేవకుడండి. పౌలును శీలయును చెప్పిన సంగతులు, తిరగండి పిల్లల్ని తిరగకుండా చూడండి. పౌలును శీలయు చెబుతున్న సంగతులు అసలు నిజమైన మాటలేనవి, బైబిల్లో అలా ఉన్నవా అని ప్రతిదినము లేఖనములను పరిశోధించుచూ వచ్చిరి. ప్రతిరోజు ఆ చెప్పే మాటలు సరైనవేనా, ఆ చెప్పే మాటలు బైబిల్లో ఉన్నాయా అని ప్రతిదినము లేఖనాలను పరిశోధిస్తూ వచ్చారు. ఈరోజు చూడండి, సంఘాల్లో ఉన్న సేవకులు కూడా ఏది చెబితే అది వింటున్నారండి.
విశ్వాసులు సేవకులు ఏది చెబితే అదే వింటున్నారు, అది నిజమనుకుంటున్నారు. అది బైబిల్లో అలా ఉందా లేదని చూసుకోవట్లేదు. చెప్పుడు మాటలు వింటే నువ్వు చెడిపోతావు. చెప్పేది వాక్యానుసారంగా ఉంటే పర్వాలేదు, చెప్పేది బైబిలుకు భిన్నమైనదైతే నీకు ప్రమాదం. అది నీకు ప్రమాదం. మనము ఎవరైనా చెప్తున్నారనుకోండి, వినేవాళ్ళంగానే ఉండకూడదంట. మళ్ళా యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం చూడండి. ఎవరైనా చెబుతున్నారనుకోండి, అలా వింటూ కాలం గడిపేయకూడదట. మీరు వినువారు మాత్రమయుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనక అన్నాడు చూడండి. వినువారు మాత్రమయుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునయుండుడి. వినువారంగానే ఉంటే మోసపోతామంట. ఏమంటే వింటే మోసపోతామా? వింటే మోసపోతామా? వినేవారంగానే ఉంటే మోసపోతామా? వింటే మోసపోము, వినేవారంగానే ఉంటే మోసపోతాం. ఏది పడితే అది వినకండి. విని వాక్య ప్రకారంగా ప్రవర్తించండి. విని ఏది పడితే అది నమ్మకండి. వినేది బైబిల్కి సరిపోతే మీరు నమ్మండి. ఎందుకంటే మనం వినే మాటల్లో మనకు నష్టాన్ని తెచ్చేవి, మనం వినే మాటల్లో మనకు లాభాన్ని తెచ్చిపెట్టేవి ఉంటాయి. ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు మనం వింటున్నప్పుడు నిజంగా ఇవి మేలుకరమైనవేనా అని ఆలోచించి మనం వినాలి. వాటి విషయంలో మనం జాగ్రత్త పడాలి. ఆ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయండి అమ్మా, ఆ ఫోన్లు తీసేయండి. ఫ్లైట్ మోడ్లోనైనా పెట్టండి, స్విచ్ ఆఫ్ అయినా చేయండి, సైలెంట్ మోడ్లో పెట్టండి. ఇవేవి రాకపోతే పగలగొట్టండి. ఇంక మీకెందుకు ఫోను? దాన్ని ఎలా చేయాలో ఎలా వాడుకోవాలో తెలియనప్పుడు మనకు అవసరం లేదు. ఇంటికి వెళ్ళి ఓ రాయి తీసుకొని పప్పుగా దంచేయండి, దరిద్రం వదిలిపోదు. ఇంక ఈ మోగుడు ఉండదు. అర్థమవుతుందా? దేవుని పిల్లలారా, వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. చెప్పుడు మాటలు జాగ్రత్తగా ఆలోచించాలి. ఆదికాండము 3వ అధ్యాయము మన ఆది తల్లిదండ్రులు, మనందరికీ మూల పురుషులు చెప్పుడు మాటలు విని ఎలా చెడిపోయారో ఒక్కసారి లేఖనాల్లో మీరు చూడాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆదికాండము 3వ అధ్యాయము ప్రారంభ వచనము నుండి మనము కొన్ని మాటలు చూద్దాం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదయ్యుండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా? స్టార్ట్ అయ్యాయి చెప్పుడు మాటలు స్టార్ట్ అయ్యాయి. ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. అందుకు ఆ స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యననున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. ఏమిడేమి సామాన్యమైన స్త్రీ కాదు, మన ఆది తల్లి, జీవము గల ప్రతివానికి తల్లి. ఎవరో? హవ్వమ్మ. ఆమె ద్వారానే కదా మనం ఏమండి ఆదాము ద్వారా హవ్వ ద్వారా మళ్ళా ఎంతోమంది. మనందరికీ తల్లి, జీవము గల ప్రతివానికి తల్లి. అందరికీ తల్లి ఆమెనా? అంటే మనం ఒకే గర్భము నుండి వచ్చిన వాళ్ళం, ఆదాము నుండి వచ్చిన వాళ్ళం. ఆదాములో నుండి అలా ఎన్నో గర్భాలు దాటుకుంటూ వచ్చిన వాళ్ళం. మనకు కులాలు ఎక్కడవండి? క్రైస్తవుడికి కులం ఉందా? మీరే కులం అండి అని అంటారు. మరీ పెళ్ళిళ్ళు చేసేటప్పుడు అస్సలు విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఎవరైనా పర్వాలేదండి, దేవుని నమ్ముకుంటే చాలండి, వాళ్ళు ఎవరైతేనండి దేవుని పిల్లలే కదండి అనరండి. అయ్యగారు, విజయరావు గారు, మాకు సంబంధం చూస్తారా మా పిల్లలకి అంటారు. చూస్తాను. ఎవరిని పడితే వాళ్ళని చూడకండి, మళ్ళా మా వాళ్ళు కావాలా, వాళ్ళే నీ కొంప ముంచేది. మా అనుకుంటూ దెబ్బతిన్నోళ్ళు చాలామంది ఉన్నారు. అందరము ఒక తండ్రి కడుపులో నుంచి వచ్చిన వాళ్ళమేనండి. సేవకులను చూసి కూడా కొంతమంది ఆయన మనోడేనా? బుద్ధి లేని మనుషులండి. బుద్ధి జ్ఞానం ఏమాత్రం వీళ్ళకి ఉండదండి, సిగ్గు లేదండి. ఇక నేను అలానే మాట్లాడతాను. అసలు మనం ఒకరి నుండి వచ్చినప్పుడు
ఎవడో పెట్టిన కులానికి నువ్వు ఎందుకు ప్రాధాన్యత ఇచ్చావు? నువ్వు క్రైస్తవుడు కదా. లోకంలో ఉన్నవాడు అలా మాట్లాడుతున్నాడంటే దానికి ఒక అర్థం ఉంది. క్రైస్తవులమైన మనం కూడా ఆ పాస్టర్ గారు ఎవరండి, ఈ విశ్వాస ఎవరండి, ఆ అబ్బాయి ఎవరండి, చేసుకున్న ఆ అమ్మాయి ఎవరండి, ఎవరండి, మనుషులే, మనవాళ్ళే, అందరము ఒక గర్భం నుంచి వచ్చిన వాళ్ళమే. వద్దండి, తేడాలు వద్దండి, ఎవరిని కోసినా రక్తమే వస్తుంది కదండి. ఒకడు అంటున్నాడు రక్తం ఎర్రగానే ఉన్నా, ఎవరిని కోసినా రక్తం ఎర్రటి రక్తమే వస్తుంది కదని అన్నాం అనుకోండి, రక్తం ఎర్రగా ఉన్న గ్రూపులు వేరు కదా బ్రదర్. రక్తం ఎర్రగా ఉన్న గ్రూపులు వేరు కదా బ్రదర్ అంటాడు. అంటే గ్రూపు, కులానికి ఒక గ్రూప్ ఉందా? నీకు రక్తం కావలసి వచ్చినప్పుడు ఇది ఎవడిది అని ఆలోచించవు, ఎక్కించు, ఎన్ని డబ్బులైనా ఇస్తాను. ఈ ప్యాకెట్ ఎవరిదండి, ఈ అడ్రస్ ఎవరిది అని అడుగుతావా? ఏ కులస్తుడు అని అడుగుతావా? అది ఎక్కించకపోతే చస్తావు, నువ్వు చచ్చిపోతావు. అక్కడ పనికిరాదండి కులం, అక్కడ పనికిరాదు. నువ్వు వాడుకుంటావే అవసరాల కోసం కొంతమందిని, అప్పుడు కులం అడ్డు రాదండి. ఎవడైతే మన అవసరం తీర్చడానికి, ఏ కులమైనా పర్వాలేదు, మన అవసరం తీరాలంతే. దానికోసం స్నేహాలే చేస్తాం మనం. కానీ వివాహాల దగ్గరకు వచ్చేసరికి కులం కావాలి. మనకెవరైనా వాక్యం చెప్పే వాళ్ళు కూడా మన కులస్తులై ఉండాలి. చూడండి, ఈరోజు కులానికో సంఘం అండి, కులానికో సంఘం. ఏంటండి ఈ పరిస్థితులు? ఎప్పుడు పోతాయి ఇవన్నీ? దేవుని పిల్లలారా, ఎవరైనా ఇలా చెప్పినప్పుడు వాళ్ళ నోరు మూయించాలి. చూడండి, మన ఆది తల్లి ఎలా మోసపోయిందో. ఇది నిజమా ప్రశ్న. ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. అందుకు ఆవిడేమంటుంది? అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదని. ఈ మాట నిజమేనండి, బాగా వినాలి. ఈ చెప్పే మాట చూడండి, హవ్వమ్మ చెప్పే మాట కొంత వాస్తవం, కొంత అవాస్తవం. ఏముందండి అక్కడ? మీరు చావకుండునట్లు వాటిని తినకూడదు అన్నాడు దేవుడు. నిజమే, మీరు తింటే తినుదినమును నిశ్చయముగా చస్తారని చెప్పాడు, ఇది నిజమే. ఆ తర్వాత మాట చూడండి, వాటిని ముట్టకూడదని చెప్పానని సర్పముతో అనెను. ముట్టకూడదని చెప్పాడా? ఇప్పుడు తోటలో తిరుగుతున్నప్పుడు ముట్టుకోకుండా ఎట్లుంటారండి? ఇప్పుడు మనం పొలం వేసుకున్నాం, ఏ చెట్టును ముట్టుకోకుండా పొలంలో ఎలా తిరుగుతాం? ముట్టుకోవద్దు అనలేదు, తింటే చస్తారని చెప్పాడు. ముట్టుకోవచ్చా? ముట్టుకోవచ్చు. చూడొచ్చా? చూడొచ్చు. తినొచ్చా? తినకూడదు. దేవుడు వద్దన్న చెట్టు ఫలమును తినకూడదు. ఇప్పుడు ఒకటి చెప్పిందనమాట, ఒకటి కలిపి చెప్పిందనమాట సర్పానికి. ఎవరు ఏమనుకోకుండా, ఆడవాళ్ళకి కలిపి చెప్పే మాటలు చెప్పటం కలుపుడు ఎక్కువ, ఇది ఇష్టం అనమాట బాగా. ఒకటికి ఇంకొకటి కలపటం. పాలలో ఏదో వేస్తారే తోడు, మజ్జిగ, కలుపుడు. అది కలిపితే పర్లేదమ్మా, అవి కలపకుండా ఉండకండి. పాలల్లో తోడు పెట్టండి, కానీ కొన్ని కలిపి చెప్పకండి. ఈ కలుపుడు ఎక్కువ, అందుకే నాకు ఎవరైనా చెప్తుండే ఒళ్ళు మండుతూ ఉంటుంది. అసలు ఎవరి గురించి చెప్పకండి, అంత అవసరం లేదు మనకి. దేవుని పిల్లలారా, ఇక్కడ ఒకటి కలిపింది, ముట్టకూడదని దేవుడు చెప్పాడా? ఎప్పుడైతే ఈ కలిపిన మాటలు చెప్పిందో దొరికిపోయింది సాతానుకు. అబ్బా, ఇక్కడైతే నా ఆటలు ఫుల్గా సాగుతాయి. కొంతమంది చూడండి, ఆడవాళ్ళు ఎలా ఉంటారంటే, ఎవరైనా పక్కన ఇంటోళ్ళు వచ్చి, అక్క బావగారి సంగతి ఇది నిజమేనా అనగానే, ఓరే బావగారి సంగతి నీకేం తెలుసురా, ఇప్పుడు ఉన్నది ఒక్క సెటప్పే, పెళ్లికి ముందు 4-5 సెటప్పులు ఉన్నాయంట. నీ కుటుంబాన్ని నువ్వే కూల్చుకుంటావు. అర్థమవుతుందా? అంటే లేనివన్నీ కలిపి నువ్వు చెబుతున్నావు, ఎవరి చేతికో దొరికిపోతున్నావు. ఆ మాట చెప్పినప్పుడే ఏమనాలి? నీకు బుద్ధి ఉందా? నా భర్త గురించి నాకు తెలుసు, నువ్వు ఎక్కడి నుంచి సైలెంట్గా వెళితే మంచిది, మర్యాదగా ఉంటుంది, లేకపోతే ఒళ్ళు పూనం అయిపోద్ది అని అన్నారనుకోండి, ఇంకెందుకు కనపడతారు, అడ్రస్ ఉండరు. అమ్మో, ఇక్కడ మన ఆటలు సాగు. అలానే అన్నాడు ఆదాము. సర్పము, సాతాను వచ్చి ఆదాము దగ్గర తప్పు చేయించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆదాము మోసపరచబడలేదంటే గద్దించుంటాడు, వెళ్ళిపో, దేవుడు వద్దన్నాడు, మేము తినం, వెళ్ళు, దాని గురించి మాట్లాడకు. ఇప్పుడు పని ఎక్కడ జరిగింది? అవ్వమ్మ దగ్గర పని పూర్తిగా జరిగిపోయింది. అంటే దీన్ని బట్టి చెప్పుడు మాటలు ఎక్కువ ఎవరంటారో ఏమనుకోవద్దమ్మా, వందనాలు. బైబిల్లో ఉన్నది చెబుతున్నా నేను. చెప్పుడు మాటలు విని చెడిపోయింది.
మా పురుషుల దగ్గరికి వెళ్ళి చెప్పడానికి ప్రయత్నం చేస్తే లాగి 2 పెరుగుతా వెళ్ళిపోయి ఎక్కడి నుంచి అంటాడు అంతే. ఇక అక్క దగ్గరకు చెల్లి దగ్గరకు వస్తే కూర్చో అక్క, కుర్చీ వేస్తున్నా, కూర్చో, టీ తాగుతావా, ఇంకొంచెం బాగా చెబుతావు ఘాటుగా, ఏమైనా ఇడ్లీ పెట్టమంటావా, ఇప్పుడే మటన్ బిర్యానీ చేశా, కొంచెం తినరాదు, ఇంకొంచెం ఎక్కువ చెబుతావు, కానీ సమ్మగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది వాళ్ళు చెబుతుంటే. కాపురాలు కూల్చుకునే పని. ఎవరైనా ఏదైనా చెప్పడానికి వస్తే కొరడా పట్టుకోండి ముందు. నేను చెప్పేది అదే. మంచి చెబితే దేవుడి గురించి మీరు వినండి. చెడ్డ మాటలు చెప్పడానికి వచ్చారు అంటే నీ కుటుంబాన్ని పాడు చేయడానికే వచ్చారు. ఇక్కడ పచ్చని సంసారంలో నిప్పులు పోశాడు సాతాను. చెప్పుడు మాటలు చూడండి ఏం చెప్తుందో. ఇవి ఈ మాటలు కలిపి చెప్పేసరికి చేతి నిండా సర్పానికి దొరికిపోయింది, అంటే సాతానుకు దొరికిపోయింది. అందుకు సర్పము, మీరు చావనే, దేవుడేమో చస్తారు అన్నాడు, సాతానేమో చావరు. ఇప్పుడు సాతాను మాటలకి దేవుని మాటలకి వ్యత్యాసం చూడండి, కొంచెమే డిఫరెన్స్ ఉంటుంది. చస్తారు అని అన్నాడు ఆయన, చావరు మీరు అన్నాడు సాతాను. ఏది నిజం, ఏది అబద్ధం? చస్తారన్నది నిజం, చావరు అన్నది అబద్ధం, కల్పితం అది. మీరు చావనే చావరు. చదువు చదువు, ఇప్పుడు చదవరు తొందరగా. ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె. ఓరి నాయను, ఏం కల్పితాలండి, చెప్పుడు మాటలు. అర్థమవుతుందా మీకు? ఎలా అయిపోతారు? మన ఆది తల్లిదండ్రులతో ఏం చెప్తున్నాడు సాతాను? మీరు తింటే చావనే చావరు, చావకపోగా ఏం జరుగుతుందో తెలుసా? మీ కన్నులు తెరవబడతాయి, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉంటారు, దేవతల వలె ఉంటారు ఉందురని దేవునికి తెలిసే అనగానే ఇప్పుడు అవం ఏమనుకుంది? ఎంత కుళ్ళుబోతోడు దేవుడు, ఎంత స్వార్థపరుడు. అంటే మేము ఆయన అంతట వాళ్ళం దేవతలం కావటం ఆయనకి ఇష్టం లేదన్నమాట. అంటే మేము ఎదుగుతామనే ఇట్లా వద్దన్నాడా? కాబట్టి ఇక ఆయన చెప్పిన మాటలు నాకొద్దు. భలే మాటలు చెప్పావు సర్పమా, ఎంత చల్లగా ఉన్నాయో నీ మాటలు, తినేస్తా, నేను దేవతనై పోతాను. వెళ్ళింది ఏం చేసిందో చూడండి. వెళ్ళింది శుభ్రంగా తిన్నదండి. తినదా? ఒకటి తినదా, కొన్ని తినదా? అమ్మ ఆలోచన చూడండి. ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచి ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని, కొన్ని, ఒకటి కాదు, భయం లేదు ముందు. నువ్వు ఒకటి తింటున్నప్పుడే భయం రావాలి కదా. రెండోది తింటుంది, మూడోది తింటుంది, కొన్ని తినదట, ఒకటి కాదు కొన్ని తిన్నదంటండి. ఏమి భయం లేదండి అసలు. మరి దేవుడు ఇలా చెప్పాడే మంచి మాటలు, ఆ మాటలు వినాలనుకోలేదు, చెప్పుడు మాటలు విన్నది. అప్పుడు తిన్న తర్వాత అడిగి ఉంటుంది, ఆ సర్పాన్ని సాతాన్ని అడిగే ఉంటుంది, ఏంటి నేను దేవతను అయిపోలేదు? మరి దేవతలు అంటే ఎక్కడ కాదు కదా, పైన ఉండాలి కదా, నేనేంటి పైకి వెళ్ళిపోలేదు అంటే, మీ ఆయన ఉన్నాడుగా, ఆయన కూడా పెట్టు, ఇద్దరు కలిసి పైకి వెళ్ళిపోదురు. కానీ ఇప్పుడు నువ్వు ఒక్కదానివి తిన్నావు, మీరు తినమని అన్నాను నేను, మీ ఆయన సంగతి అది చూసుకోవా? నువ్వు ఒక్కదానివి దేవత అయిపోతావా అని చెప్పే ఉంటుంది. మీ ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయనతో కూడా తినిపించు, ఇద్దరు కలిసి దేవతలుగా మారుదురు. కానీ అనగానే ఇప్పుడు శుభ్రంగా మంచి కిక్కెక్కి వచ్చిందనమాట. పండ్లు తినదు కదా, వచ్చి ఏమండి పండ్లు, ఫ్రూట్స్, ఏం ఫ్రూట్స్ ఇవి? అవేనండి దేవుడు వద్దన్నవి. వద్దన్నాడు కదా దేవుడు. ఆయన అంతే అంటాడండి, కుళ్ళిపోతాడు ఆయన. మనమంట ఈరోజు నాకు రహస్యం తెలిసింది, పాము చెప్పింది, సర్పంలో ఉన్నది ఎవరు? సాతాను. మనమంట దేవతలు అయిపోతామంటండి. నా మాట వినండి. నువ్వు తిన్నావా? తిన్నానండి. నువ్వు దేవత అయిపోలేదు, మీరు తింటే ఇద్దరం అవుతామండి. మీరు తినాలిగా. లేదు లేదు దేవుడు అలా వద్దన్నాడనంటే అంతేనండి, మీరు మా మాటలు వినరు. ఇంతకాలం నీ మాట వినుకుంటా వచ్చా. చాలామంది ఏమంటారు ఇంట్లో, ఇన్ని రోజులు మాయదారోడ నీ మాటలు వినబట్టి మన సంసారం ఇలా తగలబడింది, ఈ రోజు నుంచి నా మాటలు విని పైకి వెళ్ళిపోతాం మనం. కొంతమంది ఆడవాళ్ళు చెబుతుంటారండి, భలే మాయ మాటలు చెబుతారండి. ఇంతకాలం నీ మాటలు వినబట్టే మన సంసారం అడుగుబట్టిపోయింది, సంపాదన లేదు, పాడలేదు. నువ్వంతే చెప్తావు, ఈ రోజు నుంచి నా మాటలు విను, మన ఇద్దరం కలిసి అలా పైకి వెళ్ళిపోయి దేవతల్లాగా బ్రతుకుతాం. వినండి నా మాట. నిజమా? నిజం.
ఇప్పుడు నేను తినొచ్చా, చచ్చిపోయానా? దేవుడు ఏమన్నాడు? తినమను చచ్చిపోతారన్నాడు. నేను చచ్చిపోలేదండి, చేతులు చూడను కదులుతూనే ఉన్నాయి. నేను మాట్లాడుతూనే ఉన్నాను కదా, చచ్చిపోలేదండి. దేవుడు చెప్పింది అబద్ధం అండి. నిజమా? అయితే మనం దేవతలు అయిపోతామా? శుభ్రంగా మాటలు విన్నాడు. చెప్పుడు మాటలు మన ఆది తల్లి విన్నది. ఆది తల్లి చెప్పిన మాటలు మన తండ్రి విన్నాడు, ఆదాం. శుభ్రంగా ఇద్దరు తప్పు చేశారు, చచ్చిపోయారు. ఆ రోజే శారీరకంగా చావలేదు, ఆత్మీయంగా చనిపోయారు. పాపము చేసిన ప్రతి ఒక్కడు చనిపోయిన వాడేనండి దేవుని దృష్టికి. బైబిల్లో ఎఫెసీ 2:1 మీరు చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, మీరు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. పాపముల చేతను అపరాధముల చేతను మీరేమయ్యారు? చచ్చిన వారు. అంటే పాపము చేసిన ప్రతి ఒక్కడు దేవుని దృష్టికి చనిపోయినవాడు. చనిపోయారు ఆదాము అవ్వలు? చనిపోయారు. ఎందుకు చనిపోయారు? చెప్పుడు మాటలు. జాగ్రత్త వినాలి. చెప్పుడు మాటలు విని చెడిపోయారు, పాపంలో పడ్డారు. ఆ తర్వాత శాపాన్ని కొని తెచ్చుకున్నారు. అవునా? శపించాడా దేవుడు? హవ్వమును శపించాడు, ఆదామును శపించాడు. నీ గర్భ వేదనను నేను అధికం చేస్తాను, నీ ప్రసవ వేదన అధికమవుతుంది అన్నాడు. నీవు వేదనతో పిల్లల్ని కంటావు, నా కుమారుని పాడు చేసావు కదా అని హవ్వమును శపించాడు. ఆదాముని ఏమన్నాడు? నీవు నీ భార్య మాట విని. అక్కడ చూడండి 3వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు అంటున్నాడు ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముళ్ళ తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి, భయంకరమైన మాట చెప్పాడండి దేవుడు. అమ్మో! నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి గనుక నీవు మన్నే గనుక నీవు తిరిగి మన్నైపోదు అని చెప్పాను. అప్పటి వరకు హవ్వమ్మ గారికి పేరు లేదండి, హవ్వ అని పేరు లేదు. అప్పుడు ఆదాముకు ఈ శాపవచనాలు వినబడగానే భార్య వైపు చూశాడు. హవ్వ ఎంత పని చేశావు, అంతేనా? హవ్వ అని పేరు అప్పుడే వచ్చింది చూడండి. తర్వాత మాట చూడండి, ఆదాము తన భార్యకు హవ్వ ఎంత పని చేశావు హవ్వ, నా బ్రతుకులో నిప్పులు పోస్తీవి కదా హవ్వ. అది పేరు. హవ్వ అన్నాడు పాపం, నోటి మీద చేసుకొని హవ్వ అయిపోయింది. పేరే హవ్వ. చూడండి, నా జీవితాన్నే పాడు చేసేవి కదా. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టాడంట. అయ్యో, ఏంటి నాకు ఎంత శాపం వచ్చేసింది, నీ పేరు ఈ రోజు నుంచి ఇంకా హవ్వే. దేవుని పిల్లలారా, చెప్పుడు మాటలు విని ఎంత చెడిపోయారని వీళ్ళు. ప్రాణం మీదకి తెచ్చుకున్నారు. అప్పటి వరకు మరణం లేదు మనిషికి. పాపం వలన వచ్చింది జీతం మరణం. మరణాన్ని కొని తెచ్చుకున్నారు. దేవునికి దూరం అయిపోయారు. ప్రతిరోజు చల్లబోట దేవుడు వారితో మాట్లాడటానికి వచ్చి మాట్లాడేవాడు, గడిపేవాడు వాళ్ళతో. కానీ పాపం చేసిన తర్వాత వాళ్ళు దిగంబరులని తెలుసుకున్నారు. దేవుడు పిలుస్తుంటే భయపడి దాక్కుంటున్నారు, దూరంగా వెళ్ళిపోతున్నారు. ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయో తెలుసా? చెప్పుడు మాటలే దీనికి కారణం. ఈరోజు చాలామంది చెప్పుడు మాటలు విని మంచి సంఘానికి, మంచి వాక్యానికి, మంచి సేవకులకు, దేవునికి, పరలోకానికి దూరం అయిపోతున్నారు. చెప్పుడు మాటలు వినకూడదు, చెడిపోతాం మనం. చెప్పుడు మాటలు ప్రమాదంలో పడేస్తాయి, మన మరణానికి కారణమవుతాయి. అందుకే బైబిల్లో ఒక మంచి మాట దేవుడు వ్రాయించాడు, చదువుదాం. ఏమండి? నిర్గమాకాండము 23వ అధ్యాయము, నిర్గమాకాండము 14వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. 1వ వచనం. అమ్మా, నిర్గమాకాండం 14, సంఖ్యాకాండం అనుకుంటండి, చూడండి. సంఖ్యాకాండం 14:1. సంఖ్యాకాండం విననా? లేని వార్తను పుట్టించకూడదు,
నిర్గమాకాండము. మరి ఎవరు మాట్లాడలేదు ఏంటి నాన్న? ఎప్పుడు మరి ఎగబడి చదువుతుంటారేంటి మీరు? 23:1. క్షమించి, ఓకే ఓకే, 23:1. నేను 23 చెప్పలేదా? సంఖ్యాకాండం అన్నాను, తర్వాత నిర్గమాకాండం చూడమన్నాను. 23:1. లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు. అమ్మా ఏంటమ్మా? అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు. అన్యాయపు సాక్ష్యం చూసారండి, లేని వార్తలు పుట్టించకూడదు. కొంతమంది చూడండి, లేని వార్తలు పుట్టిస్తూ ఉంటారు, లేని వార్తలు పుట్టిస్తూ ఉంటారు. లేని వార్తలు నా పిల్లలుగా మీరు వాటిని పుట్టించకండి. 20వ అధ్యాయం నుండి ఆజ్ఞలండి. నిర్గమాకాండం 20వ అధ్యాయం నుండి 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞలు ఉంటాయండి. అవి రాతి పలక మీద రాసిచ్చాడండి. ఆ తర్వాత ఎన్నో ఆజ్ఞలు దేవుడు చెబుతూ వచ్చాడు. అందులో ఒక ఆజ్ఞ ఏంటంటే లేని వార్తను పుట్టింపకూడదు. లేని వార్త పుట్టించబట్టే కదా మన ఆది తల్లిదండ్రులు మోసపోయింది. లేని వాటిని పుట్టించకూడదు, లేని వార్తలను నీవు పుట్టించకూడదు. అన్యాయపు సాక్ష్యం అంటే లేని సాక్షి, లేని దాన్ని నువ్వు చూడని దాన్ని, చేయని దాన్ని నువ్వు చెప్పకూడదు. ఎంత గొప్ప దేవుడండి! మన మేలు కోరి ఈ సంగతులన్నీ మన కోసం ఆయన వ్రాయించాడు, మన కోసమే వ్రాయించాడు. ఒకసారి మరి సంఖ్యాకాండం 14వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయము 1వ వచనం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇశ్రాయేలీలందరూ మోషే అహరోనులపై సణుగుకొనిరి. ఆ సర్వ సమాజము, అయ్యో అయ్యో, ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడునట్లు యెహోవా మమ్మును ఈ దేశములోనికి ఎలా తీసుకొని వచ్చెను, మా భార్యలు మా పిల్లలు కొల్లబోదురు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కదా అని వారితో అనిరి. ఎలుగెత్తి ఏడుస్తున్నారంటండి ఇశ్రాయేలీలు. కారణం ఏంటో చెప్పమంటారా? చెప్పుడు మాటలు. ఇశ్రాయేలీలు ఎలుగెత్తి ఏడుస్తున్నారట. కారణం ఏంటండి? చెప్పుడు మాటలు. ఏ మాటలు? చెప్పుడు మాటలండి. ఏం చెప్పారు? అసలు విషయం ఏంటంటే ఎవరిని? వేగుల వారిని పంపించాడండి. ఎవరైనా? మోషే గారు. ఎక్కడికి? ఏం మాట్లాడరేంటండి? కనాను దేశానికి. అమ్మ మాటలు రావా? ఎక్కడికి పంపించాడమ్మా? కనాను దేశానికి. ఏంటి ఆకలవుతుందా? ఆకలవుతుందా? ఏమో నువ్వు తొందరగా ఆమెనంటే మేము అవతల పడతాం అన్నట్టుంది. కనాను దేశానికి పంపించాడు. ఎంతమంది? 12 మంది. గోత్రానికి ఒకరి చొప్పున 12 మంది వెళ్ళారు. వెళ్ళి చుట్టూ తిరిగి చూశారండి. 40 రోజుల పాటు కనాను దేశాన్ని రహస్యంగా వాళ్ళు వేగు చూసి వచ్చారండి. వచ్చిన తర్వాత ఆ 12 మందిలో 10 మంది చెడ్డ సమాచారం చెప్పారంట. ఏం సమాచారం చెప్పారు? వాళ్ళు చెప్పిన సమాచారం మంచి సమాచారం కాదట. అందులో ఎంతమంది అండి? 10 మంది చెడ్డ సమాచారం చెప్పారటండి. ఆ చెడ్డ సమాచారం ఎలా చెప్పారంటే, ఆ కనాను దేశానికి మేము వెళ్ళి చూసాము, అక్కడున్న మనుషులు బాగా బలవంతులు, చాలా హైట్ ఉన్నారు, చాలా పర్సనాలిటీ కలిగిన వారు. అమ్మో, వాళ్ళని చూస్తుంటే వాళ్ళ ముందు మనం ఎలా ఉన్నామంటే మిడతల్లాగా ఉన్నాము, అసలు వాళ్ళ జోలికి మనం వెళ్ళలేము, ఆ దేశానికి వెళ్ళిన వాళ్ళ చేతులు మనం చచ్చిపోతాం. ఇక ఆ కనాను దేశాన్ని మనం స్వతంత్రించుకోవడం మన సాధ్యం, మన వల్ల కాదు, అది సాధ్యం కాని పని అనగానే వాళ్ళు ఏమనుకున్నారు ఇశ్రాయేలీలు? అయ్యో, అలాంటి వాళ్ళ చేతుల్లోకి మనల్ని పంపించి మనల్ని చంపడానికే ఈ దేవుడు సిద్ధపడ్డాడు. మేము ఎలాగూ ఆ ఐగుప్తులో చావకపోతిమి, మేమెందుకు ఈ అరణ్యంలో ఇంతకాలం నడిచాం, ఎందుకు మేము చావకపోతిమి, మేము వెళ్ళి వాళ్ళ చేతుల్లో దారుణంగా ఎందుకు చావాలి, అయ్యో మా ప్రాణం మీదికి రాబోతుంది అని ఎలుగెత్తి ఏడుస్తున్నారంట.
ఎంతమంది చెప్పిన మాటలు? 10 మంది చెప్పిన మాటలు. కానీ ఒక ఇద్దరు మంచి మాటలు చెప్పారండి. ఒక ఇద్దరు, వాళ్ళెవరు? యెహోషువ, కాలేబులు. వాళ్ళేం చెప్పారు? ఏం పర్వాలేదు, మేము చూసిన దేశము చాలా మంచి దేశం. అది ఎంత మంచి దేశం అంటే, మేము వెళ్ళి అలా చూస్తున్నప్పుడు ఒక ద్రాక్ష గెల ఇద్దరు మూసుకెళ్తున్నారు. అంటే సారవంతమైన నేల అది. మన ద్రాక్ష గెల ఎంత ఉంటుందండి? ఒక 1/4 కేజీ 1/2 కేజీ ఉంటుంది, అవునా? ఆ కనాను దేశంలోనట ఏమండి ఒక ద్రాక్ష గెలని ఇద్దరు కాడి మీద పెట్టుకుని మోస్తున్నారట, ఈ వేగులు వారు రహస్యంగా చూస్తుంటే. మంచి ప్రాంతం అది, చాలా మంచి దేశం అది. ఇంకొక విషయం చెప్తున్నాము, దేవుడు గొప్పవాడు. మన కోసం ఎన్ని అద్భుతాలు చేశాడు ఆయన. ఆయన ఎంత గొప్పవాడు. తప్పకుండా మనకు ఆయన విజయాన్ని ఇస్తాడు. నమ్మండి మీరు నా మాట, మా మాటలు మీరు నమ్మండి అని ఇద్దరు చెబితే వినలేదండి. 10 మంది చెప్పింది విన్నారు, ఇద్దరు చెప్పిన మంచి మాటలు వినలేదు. ఎవరు చెప్పింది మంచి మాట, ఎవరు చెప్పింది కల్పితం, ఎవరు చెప్పింది చెడగొట్టే మాట అని ఆలోచించుకోలేకపోయారు. దేవుని పిల్లారా, ఈ చెప్పుడు మాటలు విని ఇశ్రాయేలీయులందరూ ఏడవ మొదలు పెట్టారంట. మరి ఏడిస్తే ఊరుకుంటాడు దేవుడు? ఎందుకురా నా నామాన్ని మీరు అవమానపరుస్తున్నారు? ఇన్ని కార్యాలు నేను చేశానే. ఐగుప్తులో ఉన్నప్పుడు 10 తెగుళ్ళు రప్పించాను. ఆ ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులు క్షమించండి, ఆ ఐగుప్తీయులు మిమ్మల్ని తరుముకుంటూ వస్తే వాళ్ళందరినీ నేను ఎర్ర సముద్రంలో ముంచివేశాను కదా. మీకోసం నేను ఎన్నో అద్భుతాలు అరణ్యంలో చేశాను కదా. మిమ్మల్ని నేను ఆ దేశానికి పంపలేనా? మీరెందుకు ఇలా ఆలోచిస్తున్నారని చెప్పి ఎవడెవడు ఏడ్చాడో మొత్తాన్ని టిక్కు పెట్టుకున్నాడు. మొత్తాన్ని వేసిపడేశాడండి. ఏడ్చిన వాళ్ళందరూ, చెప్పుడు మాటలు విని ఏడ్చిన వాళ్ళంతా, దేవుని అవమానపరిచిన వాళ్ళంతా అరణ్యంలో రాలిపోయారండి. దేవుని పిల్లలారు ఆలోచించండి, చెప్పుడు మాటలు ఎంత ప్రమాదానికి మనను గురి చేస్తాయి. మంచిది కాదు చెప్పుడు మాటలు మనం వినకూడదు. ఒక్కోసారి చక్కగా వాక్య జ్ఞానం ఉన్నోళ్ళే చెప్పుడు మాటలు వింటారు. మంచి సేవ చేసేవాళ్ళు కూడా చెప్పుడు మాటలు వింటుంటారు. అది నిజమా కాదని ఆలోచించరు. ఒకసారి అలాంటి సందర్భం మనం బైబిల్లో చూడగలిగితే సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు రాసిన 2వ గ్రంథము 16వ అధ్యాయము. అందరూ చూడండి, 16వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదామండి. సమూయేలు 2వ గ్రంథము 16వ అధ్యాయము ప్రారంభ వచనము నుండి. సమూయేలు 2వ గ్రంథము 16వ అధ్యాయము ప్రారంభ వచనము నుండి. దావీదు కొండ శిఖరము అవతల కొంచెము దూరము వెళ్ళిన తరువాత మెఫీబోషెతు సేవకుడైన సీబా గంతలు కట్టిన 2 గాడిదలను తీసుకొని వచ్చెను. 200 రొట్టెలను, 100 ద్రాక్ష గెలలను, 100 అంజూరపు అడలను, ద్రాక్షారసపు తిత్తి 1 వాటి మీద వేసుకొని ఉండెను. రాజు, ఇవి ఎందుకు తెచ్చితివని సీబాను అడుగగా, సీబా, గాడిదలు రాజు ఇంటివారు ఎక్కుటకును, రొట్టెలు అంజూరపు అడలును పనివారు తినుటకును, ద్రాక్షరసము అరణ్యమందు అలసటనందు వారు త్రాగుటకును తెచ్చి తిని అనగా అప్పుడు రాజు అడుగుతున్నాడు, నీ యజమానుని కుమారుడు ఎక్కడ ఉన్నాడని అడిగెను. అందుకు షేబా, ఏమండి ఈ షేబా యజమానుని కుమారుడు గురించి అడిగితే ఆ యజమానుని కుమారుడు గురించి ఏం చెప్తున్నాడు చూడండి. చెప్పుడు మాటలు ఎలా చెప్తున్నాడు. చిత్తగించుము దావీదు గారు, చిత్తగించుము, ఈవేళ ఇశ్రాయేలీయులు తమ తండ్రి రాజ్యమును తనకు తిరిగి ఇప్పింతురనుకొని అతడు యెరూషలేములో నిలిచి ఉన్నాడని చెప్పాను. చెప్పుడు మాట. అంటలు ఏం చేయండి, ఇది ఏ మాట? చెప్పుడు మాట. మరి ఈయన ఇంత జ్ఞానం గలవాడు, దివారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు, దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు, దేవుని ఉద్దేశమును నెరవేర్చినవాడు, ఆలోచించాలా లేదా? ఎందుకో కొన్నిసార్లు చూస్తుంటే బాగా వాక్య జ్ఞానం కలిగిన వాళ్ళ దగ్గర కూడా ఎవరైనా ఏదైనా పోయి చెప్పగానే నిజమే అనుకుంటున్నారండి. ఇది నిజమే అనుకుంటున్నారు, ఇది వాస్తవమే అనుకుంటున్నారు. ఇంతటి జ్ఞానవంతుడు కూడా ఆ మాటలు వినేశాడండి, నమ్మేశాడండి. నమ్మి ఏమంటున్నాడు చూడండి. అందుకు రాజు, మెఫీబోషెతుకు కలిగినదంతయు నీదే. నేను మెఫీబోషెతుకి ఇచ్చానే, అదంతా నీ సొంతం ఈ రోజు నుండి. మెఫీబోషెతుకు ఇతను ఎవరో తెలుసా? పనివాడండి.
పనివాడు మెఫీబోషెతు మీద చెప్పినప్పుడు దావీదు గారు ఈ పనివాడు చెప్పిన మాటలు నిజమేనా కాదని ఆలోచించకుండా నీ యజమానునికున్న ఆస్తి అంతా కూడా అతను కలిగి ఉన్నదంతా నీదే, నీ వశం చేశాను అనగానే వాడేమంటున్నాడు చూడండి, సీబా పనివాడండి వీడు, నా ఏలినవాడా రాజా, నీ దృష్టి యందు నేను అనుగ్రహము పొందుదునుగాక నేను నీకు నమస్కారము చేయుచున్నానని చెప్పిన ఈ నటన చూడండి ఎట్లుందో. అసలు విషయం ఏంటంటే, విషయంలోకి వెళితే ఏమండి, సౌలు కుటుంబీకులు అంతా చనిపోయారండి. ఆ కుటుంబంలో ఒక్కడే మిగిలాడండి. ఎవరో దావీదు గారికి స్నేహితుడు ఉన్నాడే, సౌలు కుమారుడు యోనాతాను. ఆ యోనాతానుకు పుట్టిన వాడే మెఫీబోషెతు. బాగా వినాలి, సౌలు కుటుంబం అంతా పోయింది, మిగిలిన వాడు మెఫీబోషెతు. అతనెవరయ్యా అంటే, అతను కుంటివాడు. ఏమండి, తన దాది తీసుకెళ్తుండగా మార్గంలో ఆ కిందపడి కాళ్ళు విరిగిపోతే కాళ్ళు లేకుండా పోయాయి. అప్పటి నుండి కాళ్ళు పోగొట్టుకున్నవాడు. ఏమండి, ఈ సౌలు గారి కుటుంబంలో మిగిలినవాడు ఆయనే. సౌలు కొడుకున్నాడే యోనాతాను, దావీదు గారికి ముఖ్య ప్రాణ స్నేహితులు అంటే అలా ఉండాలి. అసలు విషయం ఏంటో తెలుసా, సౌలు తర్వాత అసలు రాజు ఎవరు అవ్వాలండి? వంశాన్ని బట్టి చూస్తే యోనాతాను అవ్వాలి. కానీ యోనాతాను దేవుని సంకల్పాన్ని గుర్తించి దావీదుని దేవుడు కోరుకున్నాడని దావీదు పక్షంగా ఉన్నాడే కానీ ఏమండి తండ్రి పక్షాన లేడు. తండ్రి దురాలోచనలు చేస్తుంటే అవన్నీ కూడా దావీదుకు చేరవేశాడు. ఎంత మంచి మనసండి. ఇప్పుడు మా నాన్న తర్వాత సౌలు తర్వాత నేనే కదా కొడుకుని, నేనే రాజునవుతాననే ఆలోచన లేకుండా దేవుని సంకల్పం దావీదు మీద ఉంది అని చెప్పి ఆ దావీదుతో స్నేహం చేస్తూ తండ్రి కుట్ర చేస్తుంటే ప్రతి కుట్రను కూడా దావీదుకు తెలియజేసిన మంచి స్నేహితుడు, దావీదు గారికి మంచి స్నేహితుడు ఎవరు? యోనాతాను కూడా చనిపోయాడండి. మిగిలింది యోనాతాను కుమారుడు. ఆ తర్వాత దావీదు రాజైన తర్వాత సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అని అంటే యోనాతాను కుమారుడు ఒకడున్నాడు, మెఫీబోషెతు. అతనికి కాళ్ళు లేవు, కుంటివాడు, నడవలేడు అని చెప్పగానే మెఫీబోషెతును తెప్పించుకున్నాడండి. ఎందుకంటే తన ప్రాణ స్నేహితుని కుమారుడు మెఫీబోషెతు, యోనాతాను గారి యొక్క కుమారుడు. అర్థమవుతుందా మీకు? సౌలు కుమారుడు యోనాతాను అయితే, ఈ యోనాతాను దావీదు గారికి స్నేహితుడు అయితే, యోనాతానుకు ఒక కొడుకు ఉన్నాడు, కాళ్ళు లేని కొడుకు. యోనాతాను చనిపోయిన తర్వాత దావీదు గారు అనుకున్నాడు, నాకు ప్రాణ స్నేహితుడు కదా, ఎవరో యోనాతాను నాకు ప్రాణ స్నేహితుడు కదా, తన కొడుకుకు నేను మేలు చేయాలని చెప్పి తన ఇంట్లో చేర్చుకొని తన బల్ల మీదనే ఆహారం తినే అవకాశం అతనికిచ్చి కొంత ఆస్తిని కూడా తన వశం చేశాడు. బాగా వినాలి, ఈ మెఫీబోషెతు అనేవాడు కూడా ఒక పనివాడు ఉన్నాడు. ఎందుకంటే కుంటివాడు కదా, కుంటి వాళ్ళకి ఎవరు ఉండాలా? కాస్త తీసుకెళ్లే వాళ్ళు ఉండాలా, అక్కడికి నడిపించే వాళ్ళు ఉండాలి. ఆ పనివాడు, ఈ పనివాడు ఆ రోజుల్లో సౌలుకే దాసుడుగా ఉన్నవాడు. మళ్ళీ ఇతనికి పనివాడుగా పెట్టాడు దావీదు గారు. అతని పేరే, ఆ పనివాడి పేరే షీబా. వీడు చెప్పుడు మాటలు చెప్పడానికి బాగా వాడికి వెన్నతో పెట్టిన విద్య అన్నట్టుందన్నమాట. చెప్పుడు మాటలు బాగా కల్పించి చెప్పడం బాగా ఇష్టం. ఈ షీబా అనేవాడు ఎవరికి పనివాడు? మెఫీబోషెతుకు పనివాడు. కుంటివాడు కదా మెఫీబోషెతు, అతనికి పనివాడుగా ఉన్నాడు, తన అవసరాలు తీర్చాలి. అయితే విషయం ఏం జరిగిందంటే, దావీదు గారు రాజుగా ఉన్న కాలంలో దావీదు గారి కుమారుడు నేను రాజు అవ్వాలని, అతని పేరేంటి? అబ్షాలోం. అందంగా ఉంటాడట వాడు, రూపంలో అందగాడే కానీ బుద్ధి దుర్మార్గపు బుద్ధి అండి. మా నాన్నను చంపి నేనే రాజు అవ్వాలని వాళ్ళ నాన్న మీద తిరుగుబాటు చేసి నాన్నను చంపడానికి వెంటాడుతున్నాడండి. కొడుకు మీద ఉన్న ప్రేమతో పారిపోతున్నాడు. ఎవరో దావీదు గారు పారిపోతున్నాడు, అరణ్యంలో పారిపోతూ ఉన్నాడు. పారిపోతుండగా ఒకరోజు ఈ షేబా అనేవాడు దావీదు గారి దగ్గరికి వచ్చాడు. ఈ షీబా అనేవాడు దావీదు గారి దగ్గరకు వచ్చాడు. ఏమడిగాడు? అక్కడ మనం చదువుకున్నాం కదా, ఏమడుగుతున్నాడు చూడండి. ఆ షీబా రాగానే ఏమేం తీసుకొచ్చాడంట? మళ్ళీ ఊరికి తీసుకురాదు, మామూలుడు కాదు వీడు. దావీదు కొండ శిఖరము అవతల కొంచెము దూరం, అంటే కొడుకుకు దూరంగా పారిపోతున్నాడండి. ఎదురు తిరగలేక కాదు, కొడుకును చంపుకోలేక పారిపోతున్నాడట. వెళ్ళిన తర్వాత మెఫీబోషెతు సేవకుడైన సీబా గంతలు కట్టిన 2 గాడిదలను తీసుకొని వచ్చాను.
వస్తూ ఇంకేం తెచ్చాడట? 200 రొట్టెలను, 100 ద్రాక్ష గెలలను, 100 అంజూరు పడలను, ద్రాక్ష రసపు తిత్తి ఒకటియు వాటి మీద, ఆ గాడిదల మీద వేసుకొని వచ్చాడట. రాజు అడుగుతున్నాడు, ఇవి ఎందుకు తెచ్చావు? నువ్వు పనివాడు కదా, ఇవన్నీ ఎలా తెచ్చావు నువ్వు? ఎందుకు తెచ్చితివి అని షేబాను అడగగా, షేబా అన్నాడు, గాడిదలేమో రాజు ఇంటివారు, అంటే మీ ఇంటి వాళ్ళే ఎక్కి తిరగటానికి. రాజా బా, ఈ మాటలు చూడండి ఎలా ఉన్నాయి. ఈ గాడిదలేమో నీ ఇంటి వారు ఎక్కి తిరగటానికి, ఈ రొట్టెలు అడలున్నాయే ఇవి నీ పనివారు తినడానికి. ద్రాక్ష రసపు తిత్తి ఎందుకు తెచ్చానంటే, అరణ్యంలో నీతో తిరుగుతున్నారే, నీతో ఉన్నవారు తిరుగుతున్నారు కదా ఈ అరణ్యంలో, అలసటతో ఉన్నారు గనక అలసట తీర్చుకోవటానికి నేను త్రాగటానికి తీసుకొచ్చాను అన్నాడు. అప్పుడు రాజు ఏమడిగాడు? నీ యజమానుని కుమారుడు. నీ యజమానుని కుమారుడు అంటే ఎవని కుమారుడు? యోనాతాను కుమారుడు. నీ యజమాని యోనాతాను అంటే సౌలు కుటుంబంలో పనివాడండి అతను. అంటే సౌలుకు యోనాతానుకు అందరికీ సేవ చేసినవాడు. నీ యజమానుని కుమారుడు, యోనాతాను కుమారుడు మెఫీబోషెతు ఎక్కడ ఉన్నాడని అడిగాను. నువ్వు వచ్చావు కానీ, మరి నువ్వు వచ్చినప్పుడు నీతో ఆయన రావాలిగా, అసలే కుంటివాడు కదా, ఇప్పుడు నువ్వు పనివాడవు, మరి నీతో పాటు అతను రావాలి కదా, అతను తీసుకొని రాకుండా నువ్వు వచ్చావేంటి, నువ్వు అక్కడే వచ్చావేంటి అని అడిగినప్పుడు ఏం చెప్పాడండి? అందుకు సీబా, చిత్తగించుము, ఈవేళ ఇశ్రాయేలీలంతా తన తండ్రి రాజ్యమును తనకు తిరిగి, అంటే సౌలు తర్వాత యోనాతాని రాజు అవ్వాలి కదా, ఇప్పుడు నేను యోనాతాను లేడు, మా నాన్న లేడు, నేనే రాజు అవుతాను అనుకొని ఇశ్రాయేలీలందరి దగ్గర అక్కడే ఉండిపోయాడు. అక్కడ చూడండి ఏం చెబుతున్నాడు? ఇశ్రాయేలీలు తన తండ్రి రాజ్యమును తనకు తిరిగి ఇప్పింతురని అనుకొని అతడు యెరూషలేములోనే నిలిచినాడు. చెప్పుడు మాట ఇది. వాస్తవానికండి మెఫీబోషెతు ఎంత మంచోడో తెలుసా? మెఫీబోషెతు ఎంత మంచోడు అంటే, రాజు ఇంటి దగ్గర నుంచి పారిపోవడం, అంటే తన కొడుకుకు దూరంగా వెళ్ళిపోవడం ఆరంభించిన రోజు నుండి గడ్డం తీయించుకోలేదట, బట్టలు కూడా మార్చుకోలేదట. నా యజమాని ఏంటి ఇంతకాలం నాకు మంచి స్థితిని తన కుటుంబంలో కల్పించి నన్ను ఎంతగా చూసుకొని, నన్ను ఎంతగా పోషించి, నన్ను ఎంత గొప్పగా చూసుకుంటున్నాడే, నా యజమానుడు దావీదు గారు పారిపోతున్నాడు కొడుకుకు దూరంగా అని చెప్పి ఆ రోజు నుండి, పారిపోయిన దినము నుండి గడ్డం గొరిగించుకోకుండా, బట్టలు కూడా మార్చకుండా బ్రతుకుతున్నాడట. ఏంటండి ఇంత మంచివాడు? అలాంటి వాడి మీద చెప్పుడు మాటలు. ఏం చెబుతున్నాడు? రాజవ్వాలనే ఆలోచనతో ఉన్నాడు అక్కడ. ఈ విషయం చెప్పడానికి నేను నీ దగ్గరికి వచ్చాననగానే వెనక ముందు ఆలోచించకుండా, దావీదు గారు మరి మెఫీబోషెతు చాలా మంచోడు కదా, నా స్నేహితుని కుమారుడు కదా, ఇలా చేస్తాడా అని ఆలోచించకుండా, ఇలా చేస్తాడా అంటే తాను రాజవ్వాలని అక్కడ నిలిచిపోయాడా? అయితే అతనికి కలిగినదంతా ఈ రోజు నుండి నీదే, నేను అతనికి ఏదైతే ఇచ్చానో అదంతా నీదే అంటున్నాడని. చూడండి అక్కడ అదే చెప్పాడు. అందుకు రాజు మెఫీబోషెతుకు, 4వ వచనం, అందుకు రాజు మెఫీబోషెతుకు కలిగినదంతయు నీదే నీదే అని సీబాతో చెప్పగా, సీబా, నా ఏలినవాడా రాజా, నీ దృష్టి యందు నేను అనుగ్రహము పొందుదునుగాక, నేను నీ దృష్టి యందు అనుగ్రహము పొందుదునుగాక, నేను నీకు నమస్కారము చేయుచున్నానని. అంటే చెప్పుడు మాటలు విన్నాడు దావీదు గారు. విని నిజంగా ఒక మంచివాడికి అన్యాయం చేశాడండి. ఎవరికి? మెఫీబోషెతుకి అన్యాయం చేశాడు చెప్పుడు మాటల వలన. మెఫీబోషెతు ఎంత మంచివాడండి. చూడండి 19వ అధ్యాయానికి వెళ్దాం. 2వ సమూయేలు 19వ అధ్యాయం 24వ వచనం. ఆ ప్రక్కన చూడండి 19వ అధ్యాయము 24వ వచనం. 24వ వచనం నుండి 19వ అధ్యాయం తల్లి. మంచి తీసిన వాళ్ళు చదవచ్చు కదా, ఎందుకు చదవట్లేదు? చదవచ్చు కదా, చదవండి. మరియు సౌలు కుమారుడగు మెఫీబోషెతు అంటే సౌలు కుటుంబానికి చెందినవాడని అర్థం. యోనాతాను కుమారుడు. మెఫీబోషెతు రాజును ఎదుర్కొనుటకు వచ్చాను. రాజు పారిపోయిన దినము మొదలుకొని అతడు సుఖముగా ఇంటికి తిరిగి వచ్చిన నాటి వరకు అతడు అంటండి కాళ్ళే కడుక్కోవట్లేదంటండి. ఎంత మంచోడండి ఆ మెఫీబోషెతు.
ఇలాంటోడి మీద చెప్పుడు మాటలు ఎలా చెప్పాల్సి వచ్చి చెప్పాడండి ఈ షేబ అనేవాడు. కాళ్ళు కడుగు కొనకయు, గడ్డము కత్తిరించు కొనకయు, బట్టలు ఉతుకు కొనకయు ఉండెను. రాజును ఎదుర్కొనుటకు అతడు యెరూషలేమునకు రాగా, అంటే ఎవరి సహాయంతో వచ్చేశాడు. అప్పుడు మెఫీబోషెతు రాజు అడుగుతున్నాడు, మెఫీబోషెతు, నీవు నేను వెళ్ళిపోతున్నాను, నా కుమారుడికి దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు నువ్వు ఎందుకు రాలేదు? నీవు నాతో కూడా రాకపోతివేమని అతన్ని అడిగాను. అందుకు అతడు, అసలు విషయం ఇదండి, వాడేమో కల్పించి చెప్పాడు, అసలు విషయం ఇది జరిగింది ఏంటంటే, అందుకు అతడు, నా ఏలినవాడా రాజా, నీ దాసుడునైన నేను కుంటివాడను గనుక గాడిద మీద గంత కట్టించి ఎక్కి రాజుతో కూడా వెళ్ళిపోదునని నేను అనుకొనగా, అంటే నీతో రావాలని నేను అనుకున్నాను, నువ్వు పారిపోతున్నావు కదా, నేను నీతో రావాలనుకున్నాను ఆ రోజు. నువ్వే లేనప్పుడు నేను ఎందుకు ఉంటాను రాజా ఇక్కడ? నీవు నాకెంత మంచి స్థితిని కల్పించావు, నీవు లేనప్పుడు నేను ఎక్కడ ఎలా ఉంటాను? నీతో కూడా నేను రావాలనే అనుకున్నాను, కానీ నా పనివాడు నన్ను మోసం చేశాను. వాడే సేబ. ఈ కుంటివాడైన ఈ మెఫీబోషెతును వదిలిపెట్టి రాజు మెప్పు కోసం, రాజు ఘనత కోసం వెళ్ళిపోయి ఈ మెఫీబోషెతు మీద చెప్పుడు మాటలు, తప్పుడు మాటలు చెప్పాడండి. అంటున్నాడు, రాజా నేనెందుకు రాను రాజా, నేను కుంటివాడను కదా, మరి నన్ను తీసుకెళ్ళాలి కదా, నన్ను తీసుకువెళ్ళమని నేను చెప్తే నా పనివాడు మోసం చేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత, సీబా, నీ దాసుడునైన నన్ను గూర్చి నా ఏలినవాడవును రాజునకు నీతో అబద్ధమాడాడయ్యా. ఆయన చెప్పింది నువ్వు ఎలా విన్నావు? నువ్వు అతను చెప్పింది ఎలా విన్నావు? షీబా చెప్పిన మాటలు నువ్వు ఎలా విన్నావు? నన్ను మోసం చేయటానికి, నాకున్నది దోచుకోవటానికి, నీ దగ్గర ఘనత పొందటానికే నా మీద తప్పుడు మాటలు చెప్పడానికి నన్ను వదిలిపెట్టి నీ దగ్గరికి వచ్చాడు అని అనెను. అయితే నా ఏలిన వాడవును రాజునకు నీవు దేవదూత వంటి వాడవు, నీ దృష్టికి ఏది అనుకూలమో దానిని చేయుము. దేవుని పిల్లలారా, చెప్పుడు మాటలు ఇలా ఉంటాయండి. ఇప్పుడు నష్టపోయింది ఎవరు? మెఫీబోషెత్. మరి చెప్పుడు మాటలు విని ఇలా చేయొచ్చు అయినా అంటే, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎలాంటి వాళ్ళైనా చెప్పుడు మాటలు వింటారు. దావీదే విన్నప్పుడు మనం ఎందుకు వినం? కాబట్టి చెప్పే మాటలు నిజమైనవా కాదా, ఇందులో వాస్తవం ఎంత, కల్పించి చెప్తున్నారా, మోసం చేయడానికి చెప్తున్నారా అన్న విషయాన్ని మీరు గుర్తించగలిగితే మనం నష్టపోవండి. మనం నష్టపోం దేవుని పిల్లారా. అందుకే చెప్పుడు మాటలు వింటే చెడిపోతారని టైటిల్ పెట్టాను. చెప్పుడు మాటలు వింటే చెడిపోతారా? ఆదాము హవ్వలు చెడిపోలేదా? చెప్పుడు మాటలు విని ఇశ్రాయేలీయులు చెడిపోలేదా? ఒక రకంగా చెప్పాలంటే చెప్పుడు మాటలకు లొంగిపోయాడు దావీదు గారే. అలాంటి వారంగా మనం ఉండకుండా, ఇది నిజమా కాదా, వాస్తవమా కాదా అనే విషయం మనం ఆలోచించి రాబోయే రోజుల్లో మంచి నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే ఇతరులు చెప్పే మాటలే కాదు, దైవ సేవకులు చెప్పే మాటలు కూడా, ఇవి అబద్ధాలా నిజాలా, ఇవి బైబిల్లో ఉన్నాయా లేవా అని మనం ఆలోచిస్తే మన ఆత్మీయ జీవితం చాలా బాగుంటుంది, పరలోకానికి మనం వెళ్ళిపోతాం. కనుక ఈ రోజు నుండి చెప్పుడు మాటలు వింటే ఎంత ప్రమాదం జరుగుతుందో ఆలోచించి, నీ భార్య గురించి ఎవరైనా చెప్పినా, నీ భర్త గురించి ఎవరైనా చెప్పినా, నీ పిల్లల గురించి ఎవరైనా చెప్పినా, నీ కుటుంబంలో ఉన్న వారి గురించి ఎవరైనా చెప్పినా, నీ సంఘములో ఉన్న వారి గురించి ఎవరైనా చెప్పినా, మన సంఘములో ఉన్న సేవకుల గురించి ఎవరైనా చెప్పినా, ఒక కన్ను వేసి చూడండి, ఆలోచించండి. సాతాను దూరే వీళ్ళు వచ్చారా నా దగ్గరికి? ఈ సంఘాన్ని చెరపడానికే వచ్చారా, లేకపోతే నా కుటుంబాన్ని చెరపడానికే వచ్చారా అని ఒక్కసారి మీరు ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకోమని దేవుని సేవకునిగా నేను తెలియజేస్తున్నాను. ఆదాము హవ్వల వలె మనం శాపాన్ని కొని తెచ్చుకోకూడదు, నరకానికి వెళ్ళకూడదు. చెప్పే మాటలని నిజము కాదు, చెప్పే మాటల్లో వాస్తవాలు ఉంటాయి, చెప్పే మాటల్లో చెడగొట్టే మాటలు ఉంటాయి. అలాగని ఎవరైనా ఏదైనా మంచి చెబుతుంటే నువ్వు నోరు మూసుకో, చెప్పే మాటలు వినొద్దని విజయరావు గారు నిన్న ఆదివారమే చెప్పాడు నాకు, నువ్వు వెళ్ళిపో. పాపం వాళ్ళు ఏదో మెయిల్ చేద్దామని వచ్చారు, అన్న ఈ ఉద్యోగం ఉందన్నా చెప్పడానికి వచ్చాను అని అన్నారనుకోండి. అయ్యగారు మొన్ననే చెప్పారు, చెప్పే మాటలు మేము వినం, మాది క్రైస్ట్ చర్చ్, కాబట్టి చెబితే మేము వినమన్నాం అనుకో, నీకు వచ్చే మేలు కాస్త పోద్ది. అసలు ఏం చెబుతున్నాడో విను ముందు, ఆ తర్వాత ఇది మంచిది కాదన్నప్పుడు కట్ చేసేయి. అది మనకు ఉండవలసిన జ్ఞానం. అలా మనం ప్రవర్తిస్తే చాలా మేలు పొందుకుంటాం.